ఇట్ ఈస్ లా ఆఫ్ లిమిటేషన్. అసలు ఏంటి లా ఆఫ్ లిమిటేషన్ అనేది ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు మనం ఏదైనా ఒక మెడికల్ షాప్కి వెళ్ళాం అనుకోండి, నాకే ఒక చిన్న ఫీవర్ లాంటిది ఏదో వచ్చింది. సో న్యాచురల్గా ఏమవుతాం, పీపుల్ విల్ ఆస్క్ ఫర్ ది మెడిసిన్, ఏదో ఒక స్ట్రిప్ మెడిసిన్ చూపించి అడుగుతాం. అయితే హీ విల్ గివ్ ఏ సమ్ టాబ్లెట్స్ స్ట్రిప్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా జనరల్గా మనం చేసేది ఏంటంటే డబ్బులు ఎలాగిస్తాము, విల్ సీ ద బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ స్ట్రిప్. ఎందుకు చూస్తాము బ్యాక్ సైడ్ అంటే, వాట్ ఈస్ ద ఎక్స్పైరీ డేట్ ప్రింటెడ్ ఆన్ దట్ మెడిసిన్ స్ట్రిప్. ఎందుకు చూస్తాము అంత పర్టికులర్గా అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పైర్డ్ అనుకోండి, దట్ మెడిసిన్ వోంట్ వర్క్. మన ఫీవర్ ఏం తగ్గదు కదా, ఏ ఎలర్జీ లాంటిది అదే కాంప్లికేషన్స్ వస్తాయి. సో వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ విత్ ఇన్ దట్ ఎక్స్పైరీ డేట్ ఆర్ నాట్. అలాగే ద సేమ్ థింగ్ విల్ బి హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ లీగల్ రెమెడీ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్సన్స్ దగ్గర మనం విత్ కన్సిడరేషన్ మనం ఏమైనా అప్పు ఇవ్వటం కానీ ఏమైనా చేసామనుకోండి, విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ హీ హ్యాస్ టు పే ఇట్ బ్యాక్. 1 year తర్వాత ఇస్తానంటాడో, లేకపోతే ఇంట్రెస్ట్ 6 months పే చేస్తాను, సంథింగ్ హీ విల్ గివ్ సమ్ ప్రామిస్ నోట్ ఆర్ సంథింగ్ డాక్యుమెంట్. కన్సిడరేషన్ అంటూ ఉంటుంది. కానీ ఆ టైం కనుక వాడు ఇవ్వలేదు అనుకోండి, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, వీ కెనాట్ గో స్ట్రైట్ అవే టు హిమ్ అండ్ మ్యాన్ హ్యాండ్ ఇన్ ద పర్సన్. సో వీ హ్యావ్ టు ప్రొసీడ్ త్రూ ద కోర్ట్. దట్ ఈస్ ఓన్లీ రెమెడియల్ ప్రొసీజర్. సో ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు మనకు కూడా కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది. ఇందాక మెడిసిన్ గురించి మన స్ట్రిప్లో వెనక ఎలా చూసామో అలా అంటే దానికి 1 year 2 years 3 years అనేది అది లాలో డిఫైన్ చేయబడతాయి. సో విత్ ఇన్ ద టైమ్ ఓన్లీ యూ కెన్ ఎన్ఫోర్స్ అవర్ రైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లా ఆఫ్ లిమిటేషన్. ఇది మారుతుందండి, ప్రతి దానికి మారుతుంది, అన్నిటికీ ఒక రకంగా ఉండదు. మీకు కూడా బ్యాంకింగ్ అంబడ్స్మన్ చెప్పాను. బ్యాంకింగ్ అంబడ్స్మన్ అంటే 1 year ఫ్రమ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఓకే, అదే కనుక కన్స్యూమర్ ప్రొటెక్షన్ అనుకోండి, 3 years ఫ్రమ్ దట్ 2 years ఫ్రమ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. అలాగే లోన్స్కి వచ్చినప్పటికీ 3 years 12 years డిపెండింగ్ అపాన్ ద డిగ్రీయా, లేకపోతే ఇది టర్మ్ లోనా, లేకపోతే ఇది క్యాష్ క్రెడిటా, లేకపోతే సిచ్యువేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ని బట్టి ద లిమిటేషన్ పీరియడ్ విల్ బి చేంజ్డ్. Okay, this is the broad idea and concept of that limitation period. Now we shall go step by step in depth of this topic. Documentation, documents అనేది obtained for advances are to be kept legally alive. ఏదైనా సరే మనం డాక్యుమెంట్స్ కనుక ఒక లీగల్ కన్సిడరేషన్ తోటి మనం తీసుకున్నాయని కూడాను, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవిడెన్స్ అండి. మనం అవతలవాడికి 1,00,000 రూపాయలు ఇచ్చామంటే వాడు ఏం చేస్తాడంటే ఒక రిటర్న్ డాక్యుమెంట్ అనేది మనకు అప్టైన్ చేస్తాం వాడి దగ్గర నుంచి. సో ఇన్ దట్ వాడు పర్పస్ ఏంటి, దేనికి ఇచ్చాము, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఏ రకంగా పే చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ దట్ డాక్యుమెంట్. ఓకే, దానికి ఒక డేట్ ఇస్తాము, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసాము అన్ని కూడా ప్లేస్తో సహా దాని మీద మనం రికార్డ్ చేస్తాం. చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ డీవియేట్ అయ్యి వాడు కనుక ఫుల్ఫిల్ చేయకపోతే కనుక అప్పుడు మనం ఏం చేస్తామంటే it can be enforceable in the court of law. సో అది ఆ లిమిటేషన్ పీరియడ్లో ఉంటేనే మనం ఆ పని చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లిమిటేషన్. టైమ్ బార్డ్ డెట్ ఈస్ ద మనీ ద కన్స్యూమర్ హ్యాడ్ బారోడ్ అండ్ డిడ్ నాట్ రీపే and which is no longer legally collectible because a certain number of years have passed. Time barred debt అంటే ఏంటి అంటే ఏంటంటే, డెట్ టైం అయిపోయింది అంటే లిమిటేషన్ పీరియడ్ అయిపోయింది అన్నమాట. సో 3 years అయింది అనుకోండి, 3 years అయిపోయేటప్పటికి డెట్ అనేది ఏంటంటే విత్ ఇన్ దట్ 3 years లేకపోతే 1 year మనకి అది రీపే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా వాడు అన్న ప్రకారం మనకు చేయలేదు అనుకోండి, డిడ్ నాట్ రీపే ఇట్, బారో చేసిన మనీ, అండ్ అది అటువంటిది ఏంటంటే విచ్ ఇస్ నో లాంగర్ లీగలీ కలెక్టబుల్. ఇంకా అది అలాగ మనం ప్లేస్ చేయడానికి లేదు, బికాజ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్. సో ఇటువంటప్పుడు అంటే మనకి లీగల్ రెమెడియల్ స్టెప్ అనేది లేనప్పుడు, సో ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ టైమ్ బార్డ్ డెట్. ఇది చిన్న ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు అండి. ఇది ఇప్పుడు చెక్ ఉందనుకోండి, చెక్ వ్యాలిడిటీ పీరియడ్ ఎంత, 3 months. సో 3 months అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అది వ్యాలిడిటీ పీరియడ్ బియాండ్ వ్యాలిడిటీ పీరియడ్ అనేటప్పటికి మీకు ఏమవుతుంది, స్టేల్ చెక్ అయిపోతుంది. అటువంటిది ఇది కూడా
అలా ఏంటంటే దానికి రెమెడియల్ యాక్షన్ అనేది లిమిటేషన్ అనే పీరియడ్ కనుక దాటిపోయింది అనుకోండి, సో ఇట్ ఈస్ న్యాచురల్లీ ఇట్ ఈస్ బార్డ్. బార్డ్ మీన్స్ యూ కెనాట్ ఎన్ఫోర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. అంటే ఆల్రెడీ టైం పాస్. నెక్స్ట్ లిమిటేషన్ పీరియడ్ ఈజ్ ద time limit within which action can be taken in a court of law to enforce any legal right. ఇందాక చెప్పిందే, దానికి ప్రతిదానికి లిమిటేషన్ పీరియడ్ అని ఉంటుందండి. ఒక 3 years, 1 year, 3 years, 4 years, 12 years, డిపెండింగ్ అపాన్ దట్ కేస్ అండ్ ద టైప్ ఆఫ్ లోన్. విత్ ఇన్ దట్ పీరియడ్ ఓన్లీ యూ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ఏ కేస్. సూట్ ఫైలింగ్ చేయడం, లేకపోతే కోర్టులో వేసేసి దాన్ని ఫోర్స్లో పెట్టుకుని దానికి వీ కెన్ గో ఫర్ ద రెమెడియల్ steps. We have to for this we have to go for recovery of that our dues. So this is called the remedial period. Limitation period ante meaning that a suit filed after limitation period is not be accepted by the court. Okka limitation period అయిపోయింది అనుకోండి, ఒక 3 years ఒక డాక్యుమెంట్ కి, అది 3 years టైం అయిపోయింది, లిమిటేషన్ పీరియడ్ అయిపోయింది, అయిపోతే ఏమవుతుంది, ఎక్స్పైర్ అయిపోయినట్లు లెక్క. సో అటువంటిప్పుడు ఎప్పుడైతే మీకు ఆ డాక్యుమెంట్ ఎక్స్పైర్ అయిపోయిందో, that cannot be taken into that court, taken by the court. ఎందుకంటే కోర్ట్ ఎంటర్టైన్ చేయదు ఇంకా. మరి అటువంటిప్పుడు మన పరిస్థితి ఏంటంటే, అఫ్ కోర్స్ దానికి మళ్ళీ రెమెడియల్ ఆప్షన్స్ ఉంటాయనుకోండి. దట్ విల్ డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ లీగల్ టెర్మినాలజీ. ద లిమిటేషన్ పీరియడ్ బాస్ ద రెమెడీ ఆఫ్ ద ఫైలింగ్ ఎ సూట్, బట్ ఇట్ డజంట్ టేక్ అవే ద రైట్ ఆఫ్ ద రికవరింగ్ ఆఫ్ ద డ్యూస్. అంటే మన కోర్టుకి వెళ్ళే రైట్ అనేది పోగొట్టుకుంటాం, కానీ మనకి వేరే అదర్ మీన్స్ ఆఫ్ రికవరీ ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, ఇట్ వెరీ వెల్ వీ కెన్ గో ఫర్ ఆప్ట్ ఫర్ దట్. అంటే ఏంటంటే దాని అర్థం, సపోజ్ ఒక వెహికల్ ఇచ్చాం, హైపోతికేషన్లో ఒక కార్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు మామూలుగా జనరల్గా వాడు డిఫాల్ట్ అయ్యారు అనుకోండి. డిఫాల్ట్ అయినప్పుడు ఏం చేస్తాం మనం, విల్ గో టు ద కోర్టులో పడేస్తాం, సూట్ ఫైల్ చేస్తాం. ఓకే, కానీ అది లిమిటేషన్ అయిపోయింది అనుకోండి, అయిపోయినంత మాత్రాన మనం కోర్టుకు వెళ్ళే ఛాన్స్ పోయింది. ఓకే, నో డౌట్. కానీ అట్ ద సేమ్ టైం అంటే పర్సనల్ లైబిలిటీ అనే ఛాన్స్ అనేది పోయి ఉండొచ్చు, బట్ వెహికల్ అనేది ఉంది కదా, సెక్యూరిటీ ఉంది కదా. సింపుల్ యూ కెన్ గివ్ ఏ నోటీస్ అండ్ యూ కెన్ సీజ్ దట్ వెహికల్ అండ్ యూ కెన్ వెరీ వెల్ sell that asset and get recovery realization of process to your just of this loan. అలాగే గోల్డ్ లోన్స్, అలాగే ఏదైనా సరే కావచ్చు. సో ఆ రకంగా ఏంటంటే అదర్ మీన్స్ ఆఫ్ రికవరీ స్టెప్స్ అనేది ఇట్ విల్ నాట్ బి హ్యాంపర్డ్. అవి ఎప్పుడు కూడా మనకి హ్యాంపర్ అవ్వండి. ఒక్క కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మనం ఎన్ఫోర్సబుల్ చేసుకునే రైట్ అనేది మాత్రం పోతుంది అంతే, లిమిటేషన్ పీరియడ్ కనుక ఎక్స్పైర్ అయిపోతుంది. అందుగురించి ప్రతి డాక్యుమెంట్ కూడా ఎప్పుడు కూడా మనం ఫోర్స్లో ఉంచుకోవాలి. There is no limitation period for recovering the debt by exercising the right of lien set off or selling the goods pledged to bank which doesn't involve the filing of cases, suits. అదే ఇప్పుడు చెప్పింది. అంటే మన దగ్గర ఉన్న సపోజ్ డిపాజిట్ ఉందనుకోండి, డిపాజిట్కి కోర్టుకి వెళ్ళాల్సిన పని ఏముంటుందంటే, ఎగైన్స్ ద డిపాజిట్ లోన్ తీసుకున్నాడు, మీరు డిపాజిట్ క్లోజ్ చేసేసి మీరు లోన్ అడ్జస్ట్ చేసుకోండి, ఫినిష్. ఇట్ ఈస్ కాల్డ్ సెటప్. అలాగే సెల్లింగ్ ద గూడ్స్, గోల్డ్ లోన్ ఉన్నాయి, జ్యువెల్స్ మీ దగ్గర పెట్టాడు, ఆర్నమెంట్స్, గివ్ ఏ నోటీస్, సేల్ నోటీస్ ఇచ్చేసాడు. అయితే బిఫోర్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఏ నోటీస్. బాబు నువ్వు డిఫాల్ట్ అయ్యావు, యూ ఆల్రెడీ ప్లెడ్జెడ్ దట్ జ్యువెల్స్ విత్ అస్, సో వీఆర్ డిమాండింగ్ టు రీపే దట్ లోన్ అని చెప్పేసి మీరు నోటీస్ ఇస్తారు. ఓకే, ఆ తర్వాత వాడు రెస్పాండ్ అవ్వకపోతే ఆక్షన్ నోటీస్ ఇస్తారు, పేపర్కి వేసేస్తారు, జ్యువెల్స్ అమ్మేస్తారు. అన్ని మీ చేతిలో ఉన్నాయి కాబట్టి దేర్ ఇస్ నో ఇంటర్వెన్షన్ ఆఫ్ ద కోర్ట్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మీకు లిమిటేషన్ గురించి ఏం బోధర్ అవ్వట్లేదు. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ కేసెస్ చూద్దాం. డిమాండ్ ప్రామిస్ నోట్స్ అంటే డిపిఎన్స్ అంటాం. మనం ముఖ్యంగా మనం ఏంటంటే టర్మ్ లోన్స్లోను, తర్వాత వాట్ ఈస్ దట్ క్రాప్ లోన్స్లోని అన్నిటి కూడా డిమాండ్ ప్రామిస్ నోట్ తీసుకుంటాం. ఓకే, దీనికి ఏంటంటే లిమిటేషన్ పీరియడ్ అంటే 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మన ఎగ్జిక్యూషన్ డేట్ అంటే ఎగ్జిక్యూషన్ డిపిఎన్ మీద డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ నుంచి 3 years వరకు మనకు లిమిటేషన్ ఉంటుంది. అంటే మనం we can go to that court for enforcement of our right. అది వాడు కట్టలేదు అనుకోండి, సో ఎప్పుడో 1 yearకి ఎంతో కట్టాలి వాడు. ఓకే, ఆ డిపిఎన్ అనేది క్రాప్ లోన్ ఇచ్చాం, సపోజ్ క్రాప్ లోన్కి మరి 1 year ఇస్తారు. సో 1 year చూస్తాం, కట్టలేదు. సో కట్టలేదంటే డిఫాల్ట్ అయినట్టు లెక్క. యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్ డిమాండ్ లోన్ కట్టలేకపోతే డిఫాల్ట్ అయిపోయినట్టు లెక్క. సో నోటీస్ ఇచ్చినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇమీడియట్గా యూ కెన్ ఫైల్ ఏ కేస్, సూట్ ఫైల్ చేయొచ్చు.
సో 12 చేయొచ్చు అంటే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డేట్ ఉంటుంది, డిపిఎల్ మీద డేట్ ఉంటుంది, అక్కడ నుంచి 3 years మీకు టైం ఉంటుంది. ఆల్రెడీ 1 year అయినప్పటికీ కూడా అనదర్ 2 years ఉంది కదా మీ చేతిలో. సో విత్ ఇన్ ద 2 years యూ కెన్ ఎన్ఫోర్స్ యువర్ రైట్. అది మీనింగ్. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రామిసరీ నోట్స్కి వస్తే కనుక పేయబుల్ ఎట్ సైట్ అండ్ పేయబుల్ అట్ ఎ ఫిక్స్డ్ టైం ఆఫ్టర్ డేట్. రెండు చూద్దాం. పేయబుల్ ఎట్ సైట్ అంటే ఏంటంటే మీకు ప్రజెంట్ చేసినప్పుడు అంటే బిల్లు మీకు చూపించినప్పుడు 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద బిల్. అంటే ప్రజెంటేషన్ మీరు ప్రజెంట్ చేశారు, సైట్ చూపించారు, ఓకే, ఆ ప్రజెంట్ చేసిన డేట్ నుంచి 3 years వరకు అతనికి లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ మధ్యలో వాడు ఏమైనా పే చేయకపోయినా సరే యూ విల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ ఎన్ఫోర్సబుల్ రైట్ విత్ ఇన్ ద కోర్ట్ విత్ ఇన్ ద 3 years అండ్ పేయబుల్ అట్ ఎ ఫిక్స్డ్ టైం ఆఫ్టర్ డేట్. ఒక ఫిక్స్డ్ డేట్ టైం అయితే కనుక అంటే 3 years ఫ్రమ్ ద డేట్ వెన్ ద బిల్ నోట్ ఫాల్స్ డ్యూ. అంటే ఏంటంటే ఫిక్స్డ్ డేట్ అండ్ డ్యూ డేట్, మెచ్యూరిటీ డేట్ అంట, డ్యూ డేట్. ఆ ఫిక్స్డ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫిక్స్డ్ డేట్ అంట. ఒకటి సైట్ అంటే మనం ప్రజెంట్ చేసినప్పుడు, మనం డిమాండ్ చేసినప్పుడు అని అర్థం, ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు అని అర్థం. రెండో కేసులో ఏంటంటే ఫిక్స్డ్ డేట్, ఫిక్స్డ్ టైం అండ్ డేట్. అప్పుడు ఏంటంటే ఆ డేట్ని బట్టి ఆ డేట్ నుంచి 3 years ఇట్ విల్ బి కౌంటెడ్ as లిమిటేషన్ పీరియడ్. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్కి వస్తే రెండు కేసెస్. ఒకటి వేర్ దేర్ ఈస్ ఎ ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్ ఇన్ ది అకౌంట్. క్యాష్ క్రెడిట్ రెండు రకాలుగా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, రెండు రకాలు 2 types ఆఫ్ క్యాష్ క్రెడిట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. వేర్ దేర్ ఈస్ ఎ ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద అకౌంట్. అకౌంట్లో కనుక ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయి అంటే ఏంటి, డెబిట్స్ క్రెడిట్స్ ఇచ్చే ట్రేడింగ్ అకౌంట్ అనుకోండి, ఒక బిజినెస్ అకౌంట్. న్యాచురల్గా రెండు ఎంట్రీస్ ఎలాగో ఫ్లోట్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ దీనికి లిమిటేషన్ పీరియడ్ ఎలా ఉంటుందంటే 3 years ఫ్రమ్ ద క్లోజ్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్ ఇన్ విచ్ ద లాస్ట్ ఎంట్రీ is admitted or proved. The entry may be of debit or credit, but it must be an actual borrower induced entry and not an item of interest or bank charges. ఇక్కడ ఏంటంటే ఈ రకమైన కట్టడం విత్డ్రాయల్స్ మళ్ళీ రిమిట్ చేయడం, ఈ టైప్ ఆఫ్ ఓసీసీ అకౌంట్ అనమాట. వాట్ ఐ మీన్ టు సే క్యాష్ క్రెడిట్ అంటే అది. ఇందులో ఇలా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ జరుగుతుంది ఏదో ఒక ఎంట్రీ ఒక స్టేజ్లో, పర్టికులర్ స్టేజ్లో అది ఆగిపోయింది. ఆగిపోవడం అంటే ఏంటంటే బారోయర్ ఇంకా అందులో ట్రాన్సాక్షన్ చేయట్లేదు, ఓకే. అప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ ఎంట్రీ ఎప్పుడు చూస్తాం అంటే బారోయర్ హిమ్సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఎంట్రీ అంటే ఏంటంటే తన సంతకం పెట్టి తన ట్రాన్సాక్షన్ చేసిన ఎంట్రీ ఏ డేట్ది అనేది ఐడెంటిఫై చేసినప్పుడు, కానీ అది దట్ షుడ్ నాట్ బి టువర్డ్స్ దట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ ఛార్జెస్. అంటే ఏంటంటే ఆ పర్టికులర్ది ఎంట్రీ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్కి కానీ లేదా బ్యాంక్ ఛార్జెస్ మాత్రం కాదు. అంటే సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు ఛార్జెస్ డెబిట్ అయింది అనుకోండి, దానికి 100 రూపాయలు వాడు సంతకం పెట్టి కట్టాడు అనుకోండి, దట్ విల్ నాట్ బి కౌంటెడ్ దట్ డేట్. ఎందుకంటే ఇట్ ఈస్ టువర్డ్స్ దట్ ఇంట్రెస్ట్ ఆర్ అదర్వైజ్ టువర్డ్స్ దట్ ఛార్జెస్ అనుకోండి, దట్ విల్ నాట్ బి కౌంటెడ్. అంటే ఏంటంటే అదర్ దాన్ దీస్ 2 items ఇఫ్ ఎనీ క్రెడిట్ ఎంట్రీ ఆర్ డెబిట్ ఎంట్రీ కనుక తన ఇండివిజువల్ కెపాసిటీలో కనుక చేస్తే కనుక న్యాచురల్గా డ్రా చేశాడు అనుకోండి, డ్రా చేశాడంటే వాడు సంతకం పెడితేనే కదా డ్రా చేస్తాం. అలాగే వాడు క్రెడిట్ చేశాడు అనుకోండి, వాడు సంతకంతో కనుక క్రెడిట్ ఎంట్రీ కనుక ఉంటే అదర్ దెన్ దిస్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ ఫ్రమ్ దట్ డే ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవనుకోండి, ఓకే, అది నా ఆపరేటివ్ లేదా ఒక స్టాగ్నెంట్ అయిపోయింది అనుకోండి, వాడు బ్యాడ్ అయిపోయినట్టు లెక్క, అంటే బిజినెస్ ఫెయిల్ అయిందో లేదా సంథింగ్ అదర్. సో వీ కెన్ గో ఫర్ దట్ రెమెడియల్ స్టెప్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా దట్ లిమిటేషన్ విల్ బి కౌంటెడ్ ఫ్రమ్ దట్ డేట్. రెండో కేసు ఏంటంటే క్యాష్ క్రెడిట్ వేర్ దెర్ ఇస్ ఓన్లీ విత్డ్రాయల్స్ మాత్రమే ఉన్నాయి అండ్ నో డిపాజిట్ ఆర్ డిపాజిట్ వాజ్ ఓన్లీ టువర్డ్స్ ద పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ మనీ అడ్వాన్స్ ఆర్ బ్యాంక్ చార్జెస్. అయితే కనుక అంటే డిపాజిట్స్ ఏమి ఉండవట ఇందులో, ఓన్లీ విత్డ్రాయల్స్. అటువంటి కేసు అయితే ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఈచ్ సచ్ అడ్వాన్స్. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కనుక మీకు మన ఫార్మర్స్కి ఇస్తామండి. అంటే ఓన్లీ డెబిట్స్ ఎక్కడ వస్తాయండి అంటే ఫార్మర్స్కి ఇస్తాం. ఫార్మర్స్కి మనం ఏం చేస్తామండి, కేసీసీ లిమిట్ ఇస్తాం, కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇస్తాం. వాడికి 1 లక్ష రూపాయలు ఇచ్చేసారు అనుకోండి, లిమిట్ అయితే ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వాడేం బిజినెస్ ఏం చేయట్లేదు కదా, పట్టుకెళ్ళిపోమని తిరిగి కట్టడానికి. వాడేం చేస్తాడు, అది ముందు 20,000 తీసుకెళ్తాడు, ఫెర్టిలైజర్ కొనుక్కుంటాడు, 20,000 తీసుకెళ్తాడు, విత్తనాలు కొనుక్కుంటాడు. అంటే ఇలా ఫేజ్ వైజ్గా ఏంటంటే విత్డ్రాయల్సే వెళ్తా ఉంటాయి, ఓకే. లాస్ట్లో ఎప్పుడో 1 year తర్వాత క్రాప్ వచ్చినప్పుడు వాడు కట్టుకుంటాడు. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ సేయింగ్ దట్ వన్ ఎగ్జాక్ట్లీ, ఓకే.
సో ఇటువంటి టైప్ ఆఫ్ అకౌంట్స్లో ఏమవుతుందంటే 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఈచ్ సచ్ అడ్వాన్స్. అంటే ఏమంటే ప్రతి విత్డ్రాయల్ కూడా ఒక అడ్వాన్స్ కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు 1 lakh ఉందనుకోండి, 10,000, 20,000, 30,000 అలా డిఫరెంట్ డేట్స్లో విత్డ్రాయల్ చేశాడు అనుకోండి. సో అక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ అడ్వాన్సెస్ కింద మనం తీసుకుని 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఈచ్ సచ్ అడ్వాన్స్ మనం లిమిటేషన్ పీరియడ్ కింద మనం కౌంట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద లిమిటేషన్ పీరియడ్ ఇన్ ద కేస్ ఆఫ్ పర్టికులర్ దిస్ కేస్. ఓవర్ డ్రాఫ్ట్, అకౌంట్లో ఓవర్ డ్రాఫ్ట్ అయిందనుకోండి, సో ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ అయింది? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్, ద 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్. అంటే మీకు ఇప్పుడు సపోజ్ దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మా వాడు ఏదో సపోజ్ 10,000 ఉంది. బై మిస్టేక్ వాడు ఏం చేశాడంటే, జనరల్గా ఈ సిబిఎస్ సిస్టంలో ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఉండదండి, నో క్వశ్చన్ అబ్బో. దిస్ ఈజ్ బికాస్ దిస్ లా ఈజ్ వెరీ ఓల్డ్ లా. ఓకే, ఆ ట్రెడిషనల్గా అవే మనం ఇంకా స్టిల్ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఇంకా చెప్పాలంటే ఏటీఎంస్లోనే అవుట్లో అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏటీఎంలో మీరు డ్రా చేసినప్పుడు మీకు బ్యాలెన్స్తో సంబంధం లేకుండా ఒక్కోసారి ఓవర్ డ్రాఫ్ట్ కింద వెళ్ళిపోతుంది, ఓడీ కింద చూపించేస్తాను, టెంపరీ ఓడీ కింద వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, అఫ్కోర్స్ దట్ ఈజ్ ఆల్సో నవ్ ఇట్ ఈస్ స్ట్రీమ్ లైనింగ్ టు దిస్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అనుకోండి, కాసేపు టీఓడి అయింది. సో టీఓడి ఎప్పుడైతే అయిందో ఆ డేట్ నుంచి వాడి డబ్బులు ఏం కాదు కదా, అటు అవుట్ అయిపోయింది అకౌంట్, బట్ ఎనీహౌ హీ హాస్ టు పే ఇట్ బ్యాక్ దట్ అమౌంట్ టు ద బ్యాంక్. అటువంటి అప్పుడు మనం ఆ దగ్గర నుంచి అడుగుతాం, డిమాండ్ చేస్తాం కట్టమని. వాడు కట్టను పొమ్మన్నాడు అనుకోండి, అప్పుడు మనం కోర్టులో వేయాలి కదా. ఇంకో పలానా అవుట్ ఆఫ్ 20,000 వాడికి వెళ్ళిపోయింది, వాడు కట్టను అంటున్నాడు అని చెప్పేసి మనం వీ కెన్ ప్రొసీడ్ ఇన్ దట్ కోర్ట్, త్రూ ద కోర్ట్. సో దానికి లిమిటేషన్ పీరియడ్ ఎప్పుడంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్, 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్. ఈ 3 అనేది మోస్ట్లీ చాలా చోట్ల 3 వస్తుంది. నెక్స్ట్ 6th కేసు అంటే లోన్ పేయబుల్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. అంటే దిస్ ఈస్ కాల్డ్ ది టర్మ్ లోన్. దీనికి ఎలా ఉంటుందంటే 3 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద రిలేటివ్ ఇన్స్టాల్మెంట్ ఫాల్స్ డ్యూ. అంటే ఎప్పుడైతే టర్మ్ వైజ్గా క్వార్టర్లీయో, మంత్లీయో, హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి చూడండి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్. అంటే ఏంటంటే ఏదైనా పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ కనుక మీరు డిఫాల్ట్ అయింది అనుకోండి, సో ఫ్రమ్ దట్ డేట్ 3 years లోపల ఓకే 3 years అనేది లిమిటేషన్ అనేది కౌంట్ అవుతుంది. రిలేటివ్ ఇన్స్టాల్మెంట్ మాట ఫాల్. డిమాండ్ లోన్ ఆల్రెడీ చెప్పాను, 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లోన్ ఎగ్జిక్యూషన్ డేట్ నుంచి 3 years. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ మార్ట్గేజెస్కి వస్తే, మార్ట్గేజ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఏమవుతుందంటే మనీ పేయబుల్ ఆన్ డిమాండ్ అండ్ నో ఇన్స్టాల్మెంట్ రీపేమెంట్స్ ఆర్ అగ్రీడ్ టు. అంటే ఇది ఒక కేసు. అంటే మన మార్ట్గేజ్ లోన్స్ ఉన్నప్పుడు 2 రకాలుగా ఇస్తామండి. ఒకటి ఏంటంటే ఇన్స్టాల్మెంట్స్ సంబంధం లేకుండా దట్ షుడ్ బి పెయిడ్ ఇన్ వన్ సింగిల్ స్ట్రోక్. దానికి ఒక మార్ట్గేజ్ ప్రాపర్టీ వాడికి మార్ట్గేజ్ చేసి మనం లోన్ తీసుకుంటాం. ఇంకొక దాంట్లో ఏంటంటే రీపేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, మార్ట్గేజ్లోనే బట్ అంటే రీపేమెంట్ టర్మ్స్ ఉంటాయి, క్వార్టర్లీ పే చేస్తానో లేకపోతే హాఫ్ ఇయర్లీ పే చేస్తాననే లోన్. ఓకే, సో ఈ 2 కేసులు కూడా మనం డిస్కస్ చేద్దాం. మనీ రీపేబుల్ ఆన్ డిమాండ్ అండ్ నో ఇన్స్టాల్మెంట్ రీపేమెంట్స్ ఆర్ అగ్రీడ్ టు. ఇటువంటి కేసు అయితే కనుక 12 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మార్ట్గేజ్ డీడ్. మార్ట్గేజ్ డీడ్ డేట్ నుంచి 12 years వరకు మనకి లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. మార్ట్గేజ్ ఎప్పుడైతే వచ్చినాయో మనకి జనరల్ ఏంటంటే 12 అని వస్తుంది. ఇందులో కూడా 3 years వస్తుంది. ఐ టెల్ దట్ వన్. రీపేబుల్ ఇన్స్టాల్మెంట్, మార్ట్గేజ్లోనే విత్ రీపేబుల్ ద లోన్ రీపేబుల్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అనే కేసు అయితే కనుక 12 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద రిలేటివ్ ఇన్స్టాల్మెంట్ ఫాల్స్ డ్యూ. ఇక్కడ రిలేటివ్ ఇన్స్టాల్మెంట్ ఏ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ అయితే కనుక ఫాల్స్ డ్యూ అయిందో ఆ డేట్ నుంచి 12 years వరకు మన లిమిటేషన్ పీరియడ్ మనకు కౌంట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ ఎనీ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ద హోల్ ఆఫ్ మార్ట్గేజ్ అమౌంట్ బికమ్స్ పేయబుల్. ఈ కేసులో అయితే కనుక ఒక ఇన్స్టాల్మెంట్ కానీ ఆ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ డిఫాల్ట్ అయితే కనుక దట్ ఎంటైర్ లోన్ విల్ బి ఫ్రీజ్డ్. అదేంటే మొత్తం టోటల్ అమౌంట్ అంతా కూడా పేయబుల్ కింద మారిపోతుంది అన్నమాట. అటువంటి లోన్ అయితే కనుక జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. ప్రిన్సిపల్ అమౌంట్లో కొంచెం పోర్షన్ కానీ ఇంట్రెస్ట్ అమౌంట్లో పోర్షన్ కానీ ఏమాత్రం కొంచెం లెఫ్ట్ అవుట్ డ్యూ కింద ఉండిపోయినా కూడా ఎంటైర్ అమౌంట్ డ్యూ అయిపోయినట్టు లెక్క. దీని అర్థం అంటే మనం రాసుకునే లోను దట్ టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి ఉంటాయన్నమాట అని కూడా. అటువంటిది అయితే కనుక 12 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిఫాల్ట్, ఎప్పుడైతే డిఫాల్ట్ అయ్యాడో ఆ డేటు
నుంచి 12 years వరకు మనకు లిమిటేషన్. అండ్ పర్సనల్ లయబిలిటీ ఆఫ్ ద గ్యారంటర్, మార్టిగేజర్. పర్సనల్ లయబిలిటీ ఆఫ్ మార్టిగేజర్ అంటే మార్టిగేజ్ చేసాడు వాడు, సో అతనికి సెక్యూరిటీ పరంగా ఉండేది మార్టిగేజ్, దట్ ఈస్ డిఫరెంట్. పర్సనల్గా కూడా ఉంటుంది, పర్సనల్ లయబిలిటీ కూడా ఉంటుంది. అంటే తన పర్సనల్గా లయబిలిటీ కింద వస్తుంది అన్నమాట. 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిమాండ్ ప్రామిస్ నోట్ ఆర్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్. తనకు ఉండేది 3 years అన్నమాట. సో అలాగా ఇఫ్ ఇట్ ఈస్ పర్సనల్ కెపాసిటీ, పర్సనల్ లయబిలిటీ ఆఫ్ ద మార్టిగేజర్ అయితే కనుక దట్ ఈస్ 3 years. అండ్ సెక్యూరిటీ పరంగా మనం చూసుకున్నది డీడ్ పరంగా, మార్టిగేజ్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి దాని పరంగా చూస్తే 3 cases మనం చెప్పి అని కూడా చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్లో. నెక్స్ట్, ఇన్ కంపిటీషన్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ ఎనీ సూట్. మనం కనుక సూట్ ఫైల్ చేయాలనుకో 3 years అనుకున్నాం కదండి. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్ పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ దిస్ వన్ ఎవ్రీ టైమ్. సో దట్స్ వై దిస్ ఇస్ ద ఫోకస్ పాయింట్ ఫర్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఏంటంటే మనకి రెమెడియల్ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది, మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. ఇఫ్ ద ప్రోనోట్ ఈజ్ డేటెడ్ అంటే ఎగ్జిక్యూషన్ డాక్యుమెంట్ టీపీఎన్ ఎగ్జిక్యూషన్ డేట్ ఈజ్ 9/9/2015 అయితే కనుక మనకి వాట్ ఇస్ ద లాస్ట్ రెమెడియల్ డేట్ ఎప్పుడు అని అడుగుతాడు. 3 years విల్ బి కంప్లీటెడ్ ఆన్ 8/9/2018 అంటే ఇంక్లూడింగ్ ఆఫ్ దిస్ డేట్ చూసుకుంటే కనుక మనకి 8/9/2018 మనకి 3 years అయిపోయినట్టు లెక్క. ఓకే, సో బట్ సిన్స్ ద ఫస్ట్ డేట్ ఈస్ టు బి ఎక్స్క్లూడెడ్, ఫస్ట్ డేట్ అనేది మనం ఎక్స్క్లూడ్ చేస్తాం కాబట్టి ద సూట్ కెన్ బి ఫైల్డ్ అప్ టు 9/9/2018. 9/9/2018 అంటే దీన్ని బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే బర్త్డే అనేది ఎప్పుడు వస్తుంది మనకి, అంటే యానివర్సరీ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అదే డేట్ వస్తుంది. 5వ తారీఖు నా పుట్టినరోజు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాకు 5వ తారీఖు వస్తుంది, అంతేగాని 4వ తారీఖు రాదు కదండి. అలాగే ఇక్కడ లాస్ట్ రెమెడియల్ డే అనేది ఎప్పుడు కూడా యానివర్సరీ డే, అదొక్కటే గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. యూ నీడ్ నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏమవుతుంది, నీకు అయిపోయింది కాబట్టి 8/9/2018. సో యూ హ్యావ్ నో లీగల్ రెమెడియల్ లిమిటేషన్ అయిపోయింది, యూ హ్యావ్ నో రెమెడియల్ ఆప్షన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని కూడా అడగవచ్చు, ఇస్తాడు బిట్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి అదేం లేదు, మీకు ఉండేది లాస్ట్ డే అనేది యానివర్సరీ డే, ఆ రోజు కూడా మీరు సూట్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్కి వస్తే ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ బై ద లిమిటేషన్ యాక్ట్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై, అంటే మనం లిమిటేషన్ పీరియడ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏ రకంగా ఎక్స్టెండ్ చేస్తామంటే అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్. ఒకటి అక్నాలెడ్జ్మెంట్ డెట్ అంటే బారోయర్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం, మన 3 years అయిపోతుందండి, అయిపోతుందని కోర్టుకి వెళ్ళాలి, నో డౌట్. బట్ కోర్టుకి వెళ్ళే లోపలనే మనం దీన్ని ఫోర్స్లో పెట్టుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేయాలి కదా, అనదర్ 3 yearsకి ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ చేయాలంటే కనుక మనం ఏం చేస్తామంటే అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అనేది ఒక ఆప్షన్. అంటే బారోయర్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం, నాకు ఆల్రెడీ లోన్ ఉంది తీసుకున్నాను మీకు, అది పలానా డేట్కి ఇంత అక్నాలెడ్జ్మెంట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి మనం ప్రిపేర్ చేసి వాడికి ఇస్తాం, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ కాపీ చూపించి. సో బేసింగ్ ఆన్ దట్ హీ విల్ సే అక్నాలెడ్జ్, ఎస్ ఐ హ్యాడ్ దట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇట్స్ బిలాంగింగ్ టు మీ, ఐ హ్యావ్ టేకెన్ అని చెప్పేసి అందులో ఉంటుంది అన్నమాట. దాని ప్రకారం అక్నాలెడ్జ్మెంట్ కనుక ఇస్తే కనుక ఆటోమేటికల్గా దట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్. అలా కాకుండా ఉంటే కనుక ఇంకొక ఆప్షన్ అంటే పార్ట్ పేమెంట్. పార్ట్ పేమెంట్ అంటే ఏంటంటే ఒకవేళ కనుక వాడు తన స్వహస్తాలతో ఏదైనా కనుక లోన్కి పే చేశాడు అనుకోండి అమౌంట్, ఓకే, ఆ డేట్ నుంచి కూడా అది 3 years కౌంట్ అవుతుంది. అంటే ప్రత్యేకంగా మీకు అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డేట్ సెపరేట్గా ఇవ్వక్కర్లా. ద పేమెంట్, పార్ట్ పేమెంట్ మేడ్ బై దట్ borrower he himself to the loan account, that itself is served as the extension of that limitation period. మూడోది ఏంటంటే a fresh promise to pay. వాడు దీంతో సంబంధం లేదు, ఫ్రెష్ ప్రామిస్ టు పే అనేది ఎక్కడ వస్తుంది అంటే జనరల్గా టైం అయిపోయిందండి, 3 years అయిపోయింది, వాడు ఎక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ డెట్ తీసుకోవడం కుదరలేదు, వాడు ఇవ్వడం కుదరలేదు, ఓకే, 3 years అయిపోయింది, కోర్టుకి వెళ్ళే ఛాన్స్ లేదు. లేనప్పుడు ఏం చేస్తామంటే మనం జనరల్గా కోర్టుల ద్వారా మనం తీసుకునే అవకాశం పోయినట్టే కదండి, మనకు పోయింది. అప్పుడు దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ కింద మనం మార్చుకోవాలి అనుకుంటే కనుక రెండే ఆప్షన్స్. ఒకటి ఆల్రెడీ టైం బార్ డెట్ అయిపోయింది కదండి, అది దాన్ని చూపించి కన్సిడరేషన్ కింద చూపించి బేసింగ్ ఆన్ దట్ ఏ ఫ్రెష్ ప్రామిస్ టు కెన్ బి అబ్టైన్ ఫ్రమ్ దట్ బారోయర్, అబ్టైన్ చేస్తాం అన్నమాట. మళ్ళీ ఫ్రెష్ ప్రామిస్ నోట్ తీసుకుని దానికి కన్సిడరేషన్ చూపించాలి కదా, అంటే పాత లోన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ
ఫ్రెష్ ప్రామిస్ నోట్ అప్టైన్ చేశానని చెప్పి చెప్పుకుని అప్పుడు మన కోర్టులో మనం దాన్ని ప్రజెంట్ చేస్తే కనుక దట్ ఈస్ ద వ్యాలిడ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ లిమిటేషన్. కానీ జనరల్గా కోఆపరేట్ చేస్తారని చేయరు. ఎందుకంటే వాడు అమ్మాయి ఇదేదో బాగుంది కదా, వాడు ల్యాబ్స్ అయిపోయింది, వాడు కోర్టుకి వెళ్ళి దిక్కులేదని చెప్పేసి అనుకునేవాడు ఉండొచ్చు. అందు గురించి మన వాళ్ళు ఏమంటారంటే లిమిటేషన్ అయిపోయినంత మాత్రాన వారికి దాంతో ఏం అండవదు, వీ కెన్ ప్రొసీడ్ ఇన్ అదర్ మీన్స్ ఇఫ్ హీ ఈజ్ హ్యావింగ్ ఎనీ సెక్యూరిటీ. ఇంత చెప్పాను చూడండి, ఓ వెహికల్ కానీ లేదంటే జ్యువెల్స్ మన దగ్గర ఉండడం కానీ లేకపోతే అటువంటి ఏమైనా ఉంటే కనుక వీ కెన్ వెరీ వెల్ గివ్ ఎ నోటీస్ అండ్ సీజ్ దట్ ప్రాపర్టీ which he created a charge on us with us, so we can sell that property. How acknowledgement of debt helps? ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? లిమిటేషన్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై అన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అబ్టైనింగ్ ఇన్ రైటింగ్ ఫ్రమ్ ద బారోయర్. బారోయర్ యొక్క హ్యాండ్ రైటింగ్ తోటి మనం తీసుకుంటాం అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అనేది ఎక్స్టెండ్ చేయబడుతుంది. అక్నాలెడ్జ్మెంట్ మీన్స్ ఎ డెఫినిట్ అడ్మిషన్ ఆఫ్ లయబిలిటీ ఆఫ్ డెట్. It must be made with a conscious intention of admitting that or liability. ఇక్కడ కూడా ఏంటంటే చాలా ఫ్రీగా ఉండాలండి. అంటే ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా కోర్టులో ప్రతిదీ కూడా అన్ని కూడా పర్ఫెక్ట్గా స్టాండ్ అవ్వాలి, ఎవిడెన్సెస్ అన్ని కూడా. సో ఇప్పుడు మనం ఫ్రీ కన్సెస్ అంటే ఏంటంటే వాడు 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 హోల్ హార్టెడ్గా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ ఇట్ ఈస్ మై debt which I have taken అని చెప్పేసి అడ్మిట్ చేసి విత్ ఇంటెన్షన్ ఆఫ్ ద అడ్మిటింగ్ దట్ హీ అక్నాలెడ్జ్ సైన్ చేసి ఇది నాకు డెట్ ఉందని చెప్పేసి ఒప్పుకుని సంతకం పెట్టాడు అనుకోండి, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ ఇట్ విల్ స్టాండ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ లిమిటేషన్ ఆటోమేటిక్గా. అంతేగాని మనం అక్కడ కత్తి చూపించో లేకపోతే బెదిరించో వాడిని సంతకాలు పెట్టించాం అనుకోండి, ఇఫ్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ దట్ సంబడి థ్రెటెండ్ అండ్ అబ్టైన్ ది సిగ్నేచర్ అని చెప్పేసి ప్రూవ్ అయింది అనుకోండి, that will not stand in the court of law. So that is also there. And it can be expressed or implied. It should contain within itself the words sufficient to indicate that the borrower admits the debt. ఇక్కడ ఏంటంటే ఏం చెప్తుందంటే మనకి లిమిటేషన్ ఎక్స్టెన్షన్కి రిటర్న్గా ఉండాలా అని అంటే, రిటర్న్గా ఉంటారంటే ఇది ఈజియర్. సంతకం పెట్టి నేనే ఒప్పుకున్నానని చెప్పడం వేరు, ఓకే, అదైతే అథెంటికేటెడ్గా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా సపోజ్ వాడు ఇంకొక మీన్స్లో వాడు అడ్మిట్ చేశాడు అనుకోండి, అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. అంటే ఏంటంటే నాకు లోన్ ఉందా నేను ఒప్పుకున్నా అని చెప్పేసి వాడు ఓ వీడియో కాల్ చేసి చెప్పినా రికార్డ్ చేసి మనం పెట్టుకున్నా కూడా ఓకే, దట్ కెన్ స్టాండ్ యాజ్ ఎక్స్టెన్షన్. ఇట్ షుడ్ కంటైన్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ద వర్డ్ సఫిషియంట్ టు ఇండికేట్ ద బారోయర్ అడ్మిట్స్ ద డెట్. అడ్మిట్ అంటే లోన్ ఉంది నేను ఒప్పుకున్నట్టు లెక్క, ఓకే. అండ్ ఇట్ ఈస్ గ్రావిటీ ఆఫ్ దట్ case, these things will be coming under the considerations. Normal course lo entante manam on paper only we will take the acknowledgement. The date of acknowledgement and not the date on which it admits the debt gives the fresh start to limitation period. This is చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి అడ్మిట్ చేయడం వేరు, ఓకే, అక్నాలెడ్జ్మెంట్ చేయడం. అడ్మిట్ చేయడానికి అక్నాలెడ్జ్మెంట్ చేయడానికి తేడా ఏంటంటే జనరల్గా ఏంటంటే మనకి అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అనేది ఉంటుందండి, ఓకే. అంటే రెండు డేట్లు అని ఎందుకు వస్తాయంటే రెండింటిలో రావు. ఒకవేళ కనుక నాకు ఉందండి, ఐ హ్యావ్ ఆల్రెడీ లోన్ విత్ యూ అని చెప్పేసి నేను ఒప్పుకుంటున్నాను అంటాం వేరు. అసలు యాక్చువల్గా వాట్ ఈస్ ద అమౌంట్ ఐఎమ్ హ్యావింగ్ వెన్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ వన్ అని విత్ ఫుల్ పర్టికులర్స్ ఆఫ్ దట్ అకౌంట్ మనకి ఇవ్వడం లేదు. ఎందుకంటే ఫుల్ పర్టికులర్స్ అనేది మనకి ఇచ్చాడు అనుకోండి, ఓకే, ఇట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ thing will be easier to the bank court. ఎందుకు చెప్తానంటే సపోజ్ సుబ్బారావు ఉన్నాడు అనుకోండి, మన డాక్యుమెంట్లో మనం పివి సుబ్బారావు అని చెప్పేసి మనం క్రాప్ లోన్ తీసుకున్నాడు అన్నాం కదా. డాక్యుమెంట్ అనేది మన తండ్రి పేరు అడుగుతాం, తండ్రి పేరు అడిగిన తర్వాత మన ఊరు అడుగుతాం, ఊర్లో విలేజ్ అదే స్ట్రీట్ ఏ స్ట్రీట్ అని అడుగుతాం, డోర్ నెంబర్తో సహా అడుగుతాం. ఎందుకంటే పివి సుబ్బారావు అన్న వాళ్ళు 4-5 ఉండొచ్చు, ఓకే. సో 4-5 ఉన్నప్పుడు తండ్రి పేరుని బట్టి కదా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం పర్టికులర్ పర్సన్ని. విలేజ్లో 4-5 సుబ్బారావులు ఉండొచ్చు కదా. అలాగా పోనీ ఉన్నారనుకోండి, తండ్రి పేరు కూడా సమానంగా ఉండొచ్చు. అటువంటిప్పుడు మనం డోర్ నెంబర్ అడుగుతాం, డోర్ నెంబర్ తర్వాత వీధి అడుగుతాం. ఇవన్నీ మనం అందుగురించి డాక్యుమెంట్ అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ దట్ కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ది బ్యాంక్ ఆల్సో టు విన్ ద కేస్ ఇన్ ద కోర్ట్. ఆ రకంగా డేట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ నాట్ ద డేట్ ఆన్ విచ్ ద అడ్మిట్ ఇస్ ద ఫ్రెష్ మ్యాండేట్ లిమిటేషన్.
తర్వాత ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్ బ్యాలెన్స్ షీట్, కంపెనీస్కి వస్తే కనుక కంపెనీ కూడా లోన్ తీసుకుంటుంది కదండి. లోన్ తీసుకున్నప్పుడు మరి వాళ్ళు కూడా అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అనేది వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేయాలి. వాడు డాక్యుమెంట్ ఇస్తాడు, ఆ వాడి మీద కూడా మనం కోర్టుకి వెళ్ళొచ్చు. అటువంటిప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే కనుక వాడు స్టేట్మెంట్ కానీ తర్వాత ఎంట్రీ షెడ్యూల్ ఆఫ్ దట్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ కానీ అది కనుక అక్నాలెడ్జ్ చేశారనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈ సర్వ్డ్ యాజ్ ఏ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ కింద లెక్క అవుతుంది. అయితే ఏంటి ఎలాగ చేస్తారంటే దట్ బ్యాలెన్స్ షీట్ షుడ్ బి సైన్ బై దట్ the concerned persons, authorized persons, as per this Companies Act ప్రకారం అది కనుక సైన్ చేయబడి కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ దట్ కంపెనీ కనుక సైన్ చేసి బ్యాలెన్స్ షీట్ కనుక ఇస్తే సెపరేట్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అక్కర్లా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అండ్ ఇట్ విల్ ఎక్స్టెండ్ దట్ లిమిటేషన్ పీరియడ్ అంతే. సో ఇక్కడ డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అనేది మనం తీసుకుంటాం, but not that its period gives a fresh start to the limitation. Limitation will start అవ్వాలంటే మాత్రం date of balance sheet నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. Acknowledgement should be signed by all borrowers and guarantors and for partnership firms by the firm and all its partners individually. జనరల్గా ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్ అనేది అందరూ చేయాలి. అందరూ చెప్పేటప్పుడు లోన్ తీసుకున్నారు, ఏ అనేవాడు లోన్ తీసుకున్నాడు, బి అనేవాడు గ్యారంటర్, ఓకేనండి. సో ఇప్పుడు అది 3 years అయిపోవచ్చింది. సో లిమిటేషన్ అనేది ఎక్స్టెండ్ చేయాలంటే అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అనేది ఒకటే ఆప్షన్ టు ఎక్స్టెండ్ దట్ లిమిటేషన్ పీరియడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 3 years టు గెట్ ద రెమెడియల్ రైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అటువంటప్పుడు మనకి అక్నాలెడ్జ్మెంట్ డెట్ అనేది ఎవరు చేయాలంటే బారోయర్స్ ఒకటే కాదు, గ్యారంటర్స్ కూడా సంతకం పెట్టాలి కంపల్సరీగా. అదే కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి వచ్చినాయి అనుకోండి, ఫర్మ్లో ఏమవుతుంది, బై ది ఫర్మ్ చేస్తే కనుక ఆల్ ద పార్ట్నర్స్ ఇండివిజువల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ బై ఫర్మ్ యాజ్ ఎ హోల్, ఇద్దరు కూడా చేయాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్ దాంట్లో పార్ట్నర్స్ ఆర్ జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్. సో అక్కడ మన లైబిలిటీ అనేది మనం ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఆ లైబిలిటీ ఫిక్స్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ లిమిటేషన్ పీరియడ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ అగైన్ వాళ్ళ యొక్క పర్సనల్ లైబిలిటీని మనం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. అందుగురించి మనం ఏం చేస్తామంటే ద పార్ట్నర్షిప్ ఫర్మ్స్ బై ద ఫర్మ్ అండ్ ఆల్ ఇట్స్ పార్ట్నర్స్ ఇండివిజువల్లీ ఆల్సో వీ హ్యావ్ టు గెట్ ద సిగ్నేచర్స్ ఫర్ ఎక్స్టెన్షన్. ఇఫ్ ద బారోయర్ ఈజ్ డిసీజ్, ఒకవేళ కనుక బారోయర్ చనిపోతే కనుక టైం దాని లిమిటేషన్కి అయిపోవచ్చింది, మరి ఎవరు ఎక్స్టెండ్ చేస్తారు అంటే ఎస్ అప్పు తీసుకున్న పర్సన్ చనిపోతే ఆ నెక్స్ట్ కట్టాల్సిన లీగల్ హెయిర్స్ వస్తారు. సో లైబిలిటీ అనేది ఇట్ విల్ బి పాస్డ్ ఆన్ టు దట్ లీగల్ హెయిర్స్. సో వీ హ్యావ్ టు అబ్టైన్ దట్ అక్నాలెడ్జ్మెంట్ డెట్ బై దట్ లీగల్ హెయిర్స్. కానీ ఇక్కడ ఏంటంటే లీగల్ హెయిర్స్ అనేది మనం అసర్టైన్ చేయాలి. అంటే లీగల్ హెయిర్స్ అనేది దాన్ని హూ ఆర్ ద లీగల్ హెయిర్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఆల్ ద లీగల్ హెయిర్స్ సంతకాలు పెడుతున్నారు లేదని చూసుకుని దాని ప్రకారం మనం అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అనేది మనం తీసుకుంటాం. అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ షుడ్ బి అబ్టైన్డ్ బిఫోర్ ది ఎక్స్పైర్ ఆఫ్ దట్ లిమిటేషన్ పీరియడ్. క్వైట్ న్యాచురల్. అయిపోయిన తర్వాత మనం తీసుకుంటే టైం బార్ డెట్ అయిపోతుంది, ఇంకా అది వేస్టేజ్, చిట్టుగా సమానం. అందుకని బిఫోర్ దట్ ఎక్స్పైరీ డేట్ ఓన్లీ దట్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై దిస్ త్రూ దిస్ అక్నాలెడ్జ్మెంట్ డెట్. It cannot save limitation if obtained after the expiry of that limitation period. This is very important. ఒకవేళ కనుక ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మనం అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నా కూడా ఏమీ లేదు, నో యూస్. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి ఒప్పుకొని నేను చేశాను ఎక్స్టెన్షన్, నేను ఒప్పుకుంటున్నాను, నేను లోన్ తీసుకున్నాను అని చెప్పి వాడు ఇచ్చినా కూడా కోర్ట్ విల్ నాట్ ఎంటర్టైన్ ఇట్. అప్పుడు ఏం చేయాలి ఆప్షన్ అంటే ఫ్రెష్ ప్రామిస్ కింద మనం తీసుకుని బేసింగ్ ఆన్ దట్ ది టైం బార్ డెట్ అనేది ఒక కన్సిడరేషన్ కింద తీసుకుని అప్పుడు కనుక ఈ ఫ్రెష్ ప్రామిస్ కనుక మనం అబ్టైన్ చేస్తే దట్ విల్ స్టాండ్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ లిమిటేషన్. నౌ హౌ పార్ట్ పేమెంట్స్ హెల్ప్స్. పార్ట్ పేమెంట్ ఎలా హెల్ప్ చేస్తాయంటే ఇఫ్ ది డెటార్ మేక్స్ ఎ పార్ట్ పేమెంట్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ద లిమిటేషన్ పీరియడ్ ఐదర్ బై హిమ్సెల్ఫ్ ఆర్ బై హిస్ ఏజెంట్. ఇక్కడ మనం అనుకున్న పాయింట్ ఏంటంటే తనంతట తను వచ్చి ఆ పార్ట్ పేమెంట్ కనుక పే చేశాడు అనుకోండి విత్ హిస్ సిగ్నేచర్, ఫ్రమ్ దట్ డేట్ ఆటోమేటికల్లీ దట్ విల్ బి ఎక్స్టెండెడ్, లిమిటేషన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది. లేదు అతను రాలేదు కానీ అతను ఆథరైజ్ చేసిన ఏజెంట్ ఎవరైనా వచ్చి అతను సంతకంతో పార్ట్ పేమెంట్ పే చేసినా కూడా దట్ ఆల్సో కెన్ బి ఎక్స్టెండ్ దట్ లిమిటేషన్ పీరియడ్.
ఈ రెండు కూడా యాక్సెప్టబుల్. ఏ క్రెడిట్ ఎంట్రీ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ సేవ్ లిమిటేషన్. క్రెడిట్ ఎంట్రీ కట్టినంత మాత్రాన అది లిమిటేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయదు. It should be accompanied by the paying slip signed by the borrower or he is the duly authorized agents amounted to part payment. అంటే జస్ట్ ఎవరో తీసుకొచ్చి ఒక 50,000 ఎంతో లోన్ అకౌంట్ కట్టేశారు అనుకోండి, సో దట్ విల్ నాట్ సర్వ్ దట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ లిమిటేషన్. ఐదర్ ద borrower or his authorized person సిగ్నేచర్స్ తో మాత్రమే కట్టబడితే కనుక అమౌంట్ రిమిట్ చేయబడితే అది మాత్రమే వ్యాలిడ్ ఎక్స్టెన్షన్ రికార్డ్ కింద ఉంటుంది. The paying slip signed by an employee of the partnership or a company doesn't say. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీ కానీ పార్ట్నర్షిప్ కానీ ఫర్మ్ కానీ ఉన్నప్పుడు పార్ట్నర్స్ కానీ వాళ్ళు కాకుండా అందులో అపాయింటెడ్ ఆఫీసర్ స్టాఫ్ ఉంటారు చూడండి, ఎంప్లాయీస్ అంటాం, వాళ్ళ సిగ్నేచర్స్ తోటి రిమిట్ చేయబడినా కూడా that also will not stand for extension of that limitation. So these are all the very, very important valid points in the examination. Next, in the case of loans with the tie-up arrangement kanaka unte, the remittance made by procuring agents just like sugar mills, milk producers, cooperative society can be taken as part payment for the purpose of limitation. Okay, part payment kanda upayapadu ante tie-up undi, tie-up arrangement దాని క్లయింట్స్ ఉంటారు, వాళ్ళకి టైఅప్ అవుతారు అంటే ఏంటంటే అరేంజ్మెంట్ బిట్వీన్ ద దట్ మీన్స్ అండ్ క్లయింట్స్ కింద లెక్క వస్తారు. వాళ్ళు పే చేసినా కూడా అమౌంట్ ఈ అకౌంట్ పర్టికులర్ లోన్ అకౌంట్ ఓడి ఓసిసి అకౌంట్ పే చేసినా కూడా దట్ విల్ బి ఆల్సో వ్యాలిడ్ డిశ్చార్జ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ లిమిటేషన్. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ us. Next, fresh promise to pay. Even after the expiry of the limitation can be enforced if there is a fresh promise to pay outstanding debt already borrowed by the limitation. ఇందా చెప్పింది fresh promissory note ఉండే కనుక that will be valid, that is also valid, but as per the contract act time barred debt is a valid consideration for a fresh promise. అన్ని కేసుల్లో కాదు, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఒక టైం బార్ డెట్ అంటే అయిపోయింది టైం బార్ అయిపోయింది, దాన్ని మనం ఎవిడెన్స్ కింద మనం తీసుకుని అంటే వ్యాలిడ్ కన్సిడరేషన్ తీసుకుని బేసింగ్ ఆన్ దట్ ఫ్రెష్ ప్రామిస్ కనుక మనం తీసుకుంటే కనుక టు పే అని చెప్పేసి వాడు ఫ్రెష్ ప్రామిస్ నోట్ కనుక ఇస్తే కనుక దట్ విల్ బి స్టాండ్ ఫర్ దట్ రెమెడియల్ ఆప్షన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. నెక్స్ట్, రెగ్యులరైజేషన్ ఆఫ్ ద టైం బార్ డిపిఎన్స్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ద లోన్ అమౌంట్ ఈస్ టైం బార్డ్ ఇట్ షుడ్ బి ఇమీడియట్లీ రిపోర్టెడ్ టు ద హైయర్. ఇది మామూలు జనరల్ డిస్కషన్స్ అనుకోండి. జనరల్గా చేసేది బ్రాంచెస్ ఏం చేస్తారంటే ఒక టైం బార్ అయిపోయినాయి అనుకోండి, ఏం చేస్తాం మనం, వేరే చేసేది ఏమి లేదు, న్యూ లోన్ ఏదో ఇచ్చి ఆ న్యూ లోన్ నుంచి పాత లోన్కి అడ్జస్ట్ చేసి దెన్ దిస్ వీల్ ట్రీట్ యాజ్ ఎ ఫ్రెష్ లోన్, ఆ రకంగా మనం చేస్తాం. ఓకే, this is the only remedial option, but with the permission of the higher authorities only we should do this one. As we like, we should not do this. జనరల్గా ఏంటంటే ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఎన్పిఏ అయిపోయింది అనుకోండి, ఎన్పిఏ అయిపోయేటప్పటికి ఆల్రెడీ సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ దట్ అకౌంట్, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఫ్రెష్ లోన్ ఇచ్చేసి ఎన్పిఏనేమో క్లోజ్ చేసేసి యూఆర్ రిమూవింగ్ దట్ ఎన్పిఏ ఫ్రమ్ యువర్ రికార్డ్స్ అండ్ అగైన్ క్రియేటింగ్ అనదర్ బ్యాడ్ అడ్వాన్స్ కింద లెక్క అవుతుంది కదా. సో that's why it is giving that powers were delegated to the higher authorities. Okay, because there is a chance of misusing of this option, that's why. And without closing and opening of the account, a fresh DPN along with the covering letter should be taken from the borrower and a fresh guarantee can be taken from that guarantor. ఒకవేళ గనక మనం fresh loan గనక ఇవ్వాల్సి వస్తే గనక ఓకే, we have to obtain the same fresh guarantors అన్ని కూడా మనం తీసుకోవాల్సిందే. And a path they cannot be stand for continuing of that old. Thank you.